ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 11వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ప్రభువారి ఆత్మచేతనే. ఆ దేవుని వాక్యం చదువుకుందామండి. జకర్యా గ్రంథం 4:6 శక్తి చేతనైనను బలము చేతనైనా కాక నా ఆత్మచేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ మీరు ఎంతగానో సహకరిస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేని బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుని ఆత్మచేత బలమైన కార్యాలు జరుగుతాయి. ఈ భాగంలో మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 4:6 అప్పుడు అతడు నాతో ఇట్లేనాను, జెరుబ్బాబేలుకు యెహోవా వాక్కు ఇదే, బలము చేతనైన శక్తి చేతనైన కాక నా ఆత్మచేతని జరుగునని, ఇది జరుగునని సైన్యపు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ మనం సందర్భం చూసినట్లయితే ఇశ్రాయేలు బబులోను చెర నుండి తిరిగి వచ్చారు. యెరూషలేము దేవాలయం పాడైపోయింది. జెరుబ్బాబేలు అనే గవర్నర్ ఆ దేవాలయాన్ని మళ్ళీ కట్టే పని మొదలుపెట్టాడు. కానీ పని ఆగిపోయింది. శత్రువులు బెదిరించారు, డబ్బు లేదు, జనం నిరుత్సాహపడ్డారు. అప్పుడు ప్రవక్త జకర్యాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. 7 దీపాలున్న బంగారు దీపస్తంభం ప్లస్ 2 ఒలివ చెట్లు. ఈ వచ్చిన 6లో ఆ దర్శనానికి అర్థం చెప్పాడు. మరి చూసినట్లయితే మొదటగా బలము చేతనైన అంటాడు. బలము అంటే శారీరక బలము, సైన్యం, ఆయుధాలు, మనుషుల శక్తి. దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబేలు ఈ గుడిని సైన్యంతో నువ్వు కట్టలేవంటాడు. రెండవది శక్తి చేతనైనను కాక అంటే శక్తి, డబ్బు, పరుగుపడి, రాజకీయ సహాయం, మనుషుల ప్లాను, తెలివి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత పెద్దవాడువైనా, ఎంత డబ్బున్నా నీ డబ్బు చేత కానీ, నీ శక్తి చేత కానీ, నీ సైన్యం చేత కానీ, నీ శారీరక బలం చేత కానీ నువ్వు చేయలేవు, నువ్వు కట్టలేవు, లేక నీ తెలివి చేత కూడా కట్టలేవని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాటలు చెప్తున్నాడు. దేని బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో, నా శక్తి చేత, నా జ్ఞానం చేత, నా తెలివి చేత నేను చేయగలను, నా డబ్బు చేతని చేయగలను, ఈ పని చేయగలను, ఇది కట్టగలను, ఇది చేయగలను అనుకుంటున్నావేమో, అది ఎంత మాత్రం కూడా జరగదు. మూడవదిగా చూసినట్లయితే నా ఆత్మచేతనే ఇది జరుగును అంటాడు. ఇదే కీలకం. నా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని శక్తి, దేవుని సహాయం, దేవుని సమయం, దేవుని పని దేవుని శక్తితోనే జరుగుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, ఆకాశపు సైన్యములన్నింటికి అధిపతి, అందరికంటే గొప్ప శక్తి నీకు తోడు ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీ శక్తి మీద ఆధారపడుతున్నావా, లేక నీ బలం మీద, నీ డబ్బు మీద, నీ పరపతి మీద ఆధారపడుతున్నావా? దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. కానీ ప్రభు మీద, ఆయన శక్తి మీద, ఆయన ఆత్మ మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడిని పట్ల కార్యాలు జరిగించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని నడిపించే విధానం మనకైతే తెలియదు. ఎప్పుడు ఎక్కడికి ఎందుకు నడిపిస్తాడో అర్థం కాదు. అంతా మర్మం, అంతా అగమ్య గోచరం. అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు, ఆయన అనంత జ్ఞాని అని, ఆయన మనకంతా మేలే చేస్తాడని. ఆ నిర్దయ అనేది ఆయనకి తెలియదని. అందుకే మనం ఆయన ఎదపై ఆనుకుంటూ నిద్రపోయి హాయిగా ఉండాలి. కష్టాలు లేవనట్టే నిశ్చితంగా ఉండాలి. ఒకరోజు నేను నదీ తీరాన్ని నిలబడి సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నదీ జలాలను వీక్షించడం ప్రారంభించాను. నదీ జలాలు అలలుగా సుడులు తిరుగుతూ సముద్రంలో కలిసిపోయేందుకు వేగంగా ప్రవహిస్తున్నాయి. మొదట చూసినప్పుడు ప్రవాహ జలాలు వెనుకకు ప్రవహిస్తున్నట్టుగా నాకు అనిపించింది. కానీ నేను దూరంగా నా దృష్టిని కేంద్రీకరించినప్పుడు అవి సరైన మార్గం నేను ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతున్నట్టుగా నేను తెలుసుకున్నాను. దేవుడు తన కార్యాలు సరైన మార్గంలో జరిగిస్తాడు. ఆయన నిశ్శబ్ద కార్యాలు తప్పుడు దిశలో నడుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ అవి సరైన సమయంలో సరైన దిశలో నడుస్తుంటాయి. క్షణక్షణం ఆయన తన కార్యాన్ని ప్రశాంతంగాను సరైన విధంగానూ జరిగిస్తుంటాడు. మన అనుదిన అనుభవాలు, సమాజంలోనూ సంఘంలోనూ జరిగే సంభవాల గురించి మనం ఆలోచించేటప్పుడు దేవుడు ఓటమి చెందినట్టుగా, ఆయన కృపాకార్యాలన్నీ కేవలం విఫలం చెందినట్టుగా, ఆయన ప్రణాళికలని ప్రతికూల ఫలితాలు ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వాటిని నిదానించి చూసినప్పుడు మన అభిప్రాయం తప్పని మనకు స్పష్టంగా
అంటే మనం అనుకున్న అభిప్రాయాలు తప్పని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ఏ అభిప్రాయంతో ఉంటున్నావు? దేవుని మార్గాలు సరైనటువంటివి. మనం నమ్ముకునేది బలము, కష్టపడి పనిచేయడం. దేవుడు నమ్మమనేది ఆత్మదేవుడు మన ద్వారా పనిచేయడం. రెండవది శక్తి, డబ్బు, పేరు, పదవి మనం నమ్ముకునేది. ఆ దేవుడు నమ్ముకునేది ఆత్మ, దేవుని కృప, దేవుని అభిషేకం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు మొదటగా సంఘ పరిచర్య కోసం పెద్ద కార్యక్రమాలు, ప్రచారాలు, టెక్నాలజీ మంచిదే, కానీ పరిశుద్ధాత్మ లేకుండా అది కేవలం కార్యకలాపం మాత్రమే. నిజమైన మార్పు నా ఆత్మచేతనే వస్తుందని ప్రభువారు చెప్తున్నాడు. వ్యక్తిగత జీవితం కోసం కోపం, భయం, చెడు అలవాటు నా బలంతో జయించాలని చూస్తున్నావా? అలసిపోతావు దేవుని బిడ్డ. కుటుంబ సమస్యలను నా శక్తితో సరిచేయాలని చూస్తున్నావా? విసిగిపోతావు. నీ శక్తి వల్ల కానీ నీ యొక్క బలం వల్ల కానీ జరగదు. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. పరిష్కారం పరిశుద్ధాత్మను ఆహ్వానించి దేవుని బిడ్డ. గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు. ఇది నాలో శరీరానుసార్లు ఎక్కువైపోయారు. ఆత్మతో ప్రారంభించి అనేక మంది ఆ శరీరంతో ముగిస్తున్నారు. అయ్యో ఎంత విచారం! ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు నీకు కట్టమని చెప్పిన దేవాలయం అసాధ్యంగా ఉందా? మరి ఒక గృహం అసాధ్యంగా ఉందా? దేవుడు అడిగేది నీ దగ్గర ఎంత ఉందని కాదు, నన్ను నమ్ముతున్నావా అంటున్నాడు. యేసుప్రభు చనిపోయిన వారిలో నుండి లేపిన ఆత్మ నీలో కూడా ఉందని రోమిలికి రాసిన పత్రిక 8:11 చూస్తున్నాం. కాబట్టి జకర్యా 4:6 అంటే కార్యకలాపన అభిషేకంతో కలపకు. బలము, శక్తి ఉన్న ఓడిపోవచ్చు, కానీ దేవుని ఆత్మ ఉంటే బలహీనమైన పని కూడా గొప్పగా అవుతుంది. చివరికి దేవాలయం కట్టబడింది ఎందుకంటే జెరుబ్బాబెలు గొప్పవాడు కాబట్టి కాదు, దేవుని ఆత్మ అతనిలో ఉన్నది కాబట్టి. ఈరోజు నీ జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగంలో నువ్వు కడుతున్న దేవాలయం ఏది? ఇల్లు ఏది? దాన్ని ఇప్పటివరకు నీ బలంతో చేస్తున్నావా? ఈరోజు దాన్ని నా ఆత్మచేతనే దేవునికి అప్పగిస్తున్నానని ప్రభువును అప్పగించినట్లయితే ఆ పని సులువవుతుంది. దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా తన కార్యాలను జరిగిస్తూ ప్రజల హృదయాలను గెలుస్తాడు. తన ఉద్దేశాలను శక్తివంతంగా నెరవేర్చుకుంటాడు. తన బిడ్డల విశ్వాసంతో తనపై పూర్తిగా ఆధారపడేలా చేస్తూ వాళ్ళ ద్వారా ఆయన విజయాలు సాధిస్తాడు. ఆయన కార్యక్రమాలన్నీ క్రీస్తు ప్రభు యొక్క కేంద్రీకృతమైనవిగా ఉంటాయి. లోకస్తులకి, లోక సంబంధమైన వాళ్ళకి వైఫల్యాలు కనిపించేవన్నీ వాస్తవానికి దేవుని బిడ్డల విజయాలే. దేవుడు విజయుడు అన్నది వాస్తవం. ఆయన విజయుడు, ఆయన జయశీలుడు. ఆకాశంలోను, భూమి మీదను, భూమి క్రింద నీళ్లలోనూ కూడా ఆయన తన ఆశ్చర్యకార నిరతను జరిగిస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డ, దేవుని ఆత్మకు నేను అప్పగించుకో. ఆత్మచేత నింపబడు. ఆత్మచేత నువ్వు జరిగించినట్లయితే ఆ సైన్యములకు అధిపతి యెహోవా నీ వెనకుండి అన్నీ కూడా నడిపించి నిన్ను బలపరిచి నీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మదేవుడి మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు, వందనాలు చేయించుకున్నావు ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకలు ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరపడిన బిడ్డలు బాగా దీవించండి. అవును ప్రభు, మా శక్తి, మా స్వశక్తి చేత కానీ, మన జ్ఞానం వల్ల కానీ, మా తెలివి వల్ల కానీ, మా బలం వల్ల, మా డబ్బు వల్ల కానీ కార్యాలు జరగనాయన. అవును తండ్రి, నీ ఆత్మకు మేము ఎప్పుడైతే అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మదేవుడు నువ్వు సమస్తం జరిగించే దేవుడే ఉంటున్నా ప్రభు. కనుక ప్రభు, అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరైతే నాయన వారు కష్టాల్లో, బాధల్లో, వేదనలు, సమస్యలు ఉంటున్నారు, వారందరూ నీ ఆత్మకు అప్పగించుకునే బిడ్డలుగా చేయండి. వారి సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల చేయండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేక రూపు చూపించి ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదనలు ప్రారంభజేస్తున్నాం. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసునామమున పడేస్తున్నాం. మా తండ్రి, ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరేటిన బిడ్డలు ధరింపజేయండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడించి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి నాకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.